హలో ఫ్రెండ్స్, దేవిక డానీ అనే ఆత్మ అని తెలుసుకుంది కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఓపెనింగ్ సీన్లో దేవిక వాళ్ళ తాతయ్యకి ఏదో అపశకునం జరుగుతుందని అనిపిస్తుంది. అదే విషయం దేవిక మనసులో అనుకుంటూ ఉంటుంది. తాతగారికి ఏదో అపశకునం జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే ఎందుకైనా మంచిదని హోమం జరిపించాలనుకుంటున్నారని చూసే జనాలకి తాతగారికి అదొక వరం అని భావిస్తున్నారని, ఆత్మలు కనిపించడం వరం అనుకుంటున్నారని, కానీ తాతగారు మాత్రం అది తనకు పట్టిన శాపం అని అనుకుంటున్నారని అనుకుంటూ ఉంటుంది. తర్వాత డానీ గురించి ఆలోచిస్తూ డానీ కూడా దుష్టశక్తి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో దేవికని పెళ్లి చేసుకోబోయే జగ్గి దేవిక పనిచేసే స్కూల్కి వస్తాడు. వాళ్ళ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి నిలబడతాడు. అక్కడ భార్గవి అనే మరో టీచర్ ఉంటుంది. జగ్గి తను అక్కడ ఉన్నట్టు చెప్పకూడదని చెప్తాడు. ఎందుకు ఇదంతా అంటే, సరసం దేవిక నా గురించి నేను లేనప్పుడు ఎలా మాట్లాడుతుంది అని తెలుసుకోవడానికి అంతే అంటూ బీరువా వెనకాల దాక్కుంటాడు. ఆ తర్వాత బయట నుంచి దేవిక మరొక ఫ్రెండ్ యానీ అనే ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. యానీనేమో దేవికని మ్యూజిక్ మీద పట్టు పెంచుకోవాలని, తెలుగునే కాదని హిందీ మ్యూజిక్ గురించి చెప్తుంది. అందులో ఆదిత్య సింగ్ అని ఒకతను చాలా బాగా పాడతాడు. అతని పాటలు వింటే స్వర్గమేనని అతని గురించి గొప్పగా మాట్లాడుకుంటూ వస్తుంది. వీళ్ళు స్టాఫ్ రూమ్లోకి వచ్చేసరికి నాకైతే బాగా కనెక్ట్ అయిపోయాడు, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను, వాడు మగాడే, ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేస్తాడు, ఒక్కసారి సరెండర్ అయ్యావంటే స్వర్గమే అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని జగ్గి షాక్ అవుతాడు. యానీ ఎవరితోనో కలవమంటుందని అనుకుంటాడు. తప్పుగా అనుకుని అలాగే వింటూ ఉంటాడు వాళ్ళు మాట్లాడే మాటలు. కానీ భార్గవి, అంతకుముందే అక్కడ ఉన్న భార్గవి అనే టీచరు వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. తనకు కూడా అలాగే అర్థమవుతుంది కదా వాళ్ళ మాటలు. మ్యూజిక్ అనే చెప్పకుండా మగాడు కనెక్ట్ అవ్వాలి అది ఇదని మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారో చుట్టూ చూసుకొని మాట్లాడండి అని వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అబ్బా నీకు తెలియదులేవే, నీకు కనెక్ట్ అవ్వడు అని తననే ఆపుతూ ఉంటుంది అని. పోనీ నాకు కనెక్ట్ అవుతాడా అంటూ జగ్గి అక్కడికి వస్తాడు. జగ్గిని అక్కడ చూసి షాక్ అవుతారు అందరూ. ఏంటి ఇదేనా నువ్వు చేసే పని, స్కూల్ టీచర్ అని చెప్పి స్కూల్కి వచ్చి ఇలాంటి పనులైనా చేసేదని అరుస్తాడు. చూసారా భార్గవి గారు, ఇందుకే కొత్త పెళ్ళి కొడుకు కష్టాలు ఇలాగే ఉంటాయి అని, అందుకే వచ్చానని మాట్లాడతాడు. ఆ తర్వాత దాంతో ఫ్రెండ్షిప్ కట్ చేయి అంటూ యానీని చూపిస్తూ మాట్లాడతాడు. తను చెప్పేదేమీ వినడు. భార్గవితో మొన్నేమో ఒంటరిగా నడుస్తూ మాట్లాడుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్తుంది, ఇప్పుడేమో ఎవరితోనో ట్రావెల్ చేస్తానంటుంది, చూసారుగా ఎలా మాట్లాడుతుందో అంటూ పనికి మాలిన వాళ్ళతో పనికి మాలిన ముచ్చట్లు పెడుతుంది అంటూ ఉంటే, హాయ్ జగ్గి గారు అంటూ యానీ పలకరిస్తుంది. ఎవరితోనో వారం రోజులు ట్రావెల్ చేయమంటావా అంటూ యానీని అరుస్తాడు. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయడం మానేయి అంటూ దేవికకి చెప్తాడు. అప్పుడు కూడా యానీ అసలు విషయం చెప్పకుండా వాడు సింగర్ అండి అంటే, జగ్గినేమో కోపంగా వాడు సింగర్ అయితే నేను ఫైటర్ని అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవికని ముందు పంపించి తన వెనకాలే వెళ్తాడు, యానీ వాళ్ళని కోపంగా చూస్తూ. తర్వాత వెళ్తూ వెళ్తూ దేవికకి వార్నింగ్ ఇస్తాడు. ఎవరితోనో కనెక్ట్ అవుతానంటావా, ముందు ఆ 4 కాళ్ళ దాన్ని కట్ చేయి అంటూ ఉంటాడు. మరోవైపు భార్గవి, ఆదిత్య సింగ్ అంటే సింగరా, వాడేంటి అలా రియాక్ట్ అయ్యాడు అని అంటూ ఉంటుంది. దాంతో యానీ అనుమానాలతో ఉన్న బుర్ర, అలా కాక ఇంకెలా రియాక్ట్ అవుతాడు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇంట్లో హోమం చేయడానికి దేవిక వాళ్ళ తాతయ్య అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. దేవిక వాళ్ళ పిన్ని వాళ్ళ ఫ్రెండ్తో, మీ ఫ్రెండ్ రెడీ అయిందా లేదా వెళ్ళి చూడు, ఈ కాఫీ ఇచ్చి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాఫీ ఇచ్చి పంపిస్తుంది. దేవిక వాళ్ళ ఫ్రెండ్ కాఫీ తీసుకుని దేవిక రూమ్కి వెళ్తుంది. వెళ్ళి కాఫీ ఇస్తుంటే దేవిక కాఫీ వద్దని చెప్తుంది. ఇదేంటి కాఫీ వద్దంటున్నావు అంటే, ఏదో పెద్ద విషయం గురించి ఆలోచిస్తున్నావు అంటూ
ఆరాలు తీస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు అని అంటూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా, ఎవరైనా గొడవ పడ్డారా అని అడుగుతుంది. అయినా నీ క్యారెక్టర్ అలాంటిది కాదులే, ఆ జగ్గిగాడు ఏమన్నా అన్నాడా, బొగ్గగిల్లాడా, నడుముగిల్లాడా అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదు, అంతా డానీ గాడే చేశాడు అని అంటూ ఉంటుంది దేవిక. డానీనా, వాడేవాడు అని అడుగుతుంది. స్కూల్లో పరిచయం అయినాడు అని చెప్పేసరికి కొంపతీసి ఆ రెండో వ్యక్తి వీడేనా, నీ లైఫ్లో వచ్చే రెండో వ్యక్తి అని అడుగుతుంది. కాదు అని చెప్తుంది. అయితే విషయం ఏంటో చెప్పు అంటే కొంచెం భయంకరంగా ఉంటుంది, నువ్వు భయపడకూడదు అని అంటుంది దేవిక. నాకా భయమా అంటూ నవ్వుతూ ఉంటుంది. నా పేరేంటో తెలుసు కదా, భవానీ రాజేశ్వరి. నా భయానికే భయం పుట్టిస్తుంది పేరు అంటూ చెప్తూ ఉంటుంది. సరే చెప్పు అనేసరికి జరిగిన విషయం గురించి చెప్తుంది. దేవికకి స్కూల్లో డానీ ఎలా పరిచయం అయ్యాడు, తనతో ఎలా మాట్లాడింది ఇప్పటి వరకు అనే సంగతి. తర్వాత డానీ ఒక దయ్యం అని చెప్పేసరికి షాక్ అవుతుంది. వెంటనే కంగారు పడుతూ అక్కడ ఉన్న బాటిల్ తీసుకుని నీళ్ళు తాగుతూ గుట్కాలు మింగుతూ అమ్మో దయ్యమా అంటూ భయపడిపోతూ ఉంటుంది. దయ్యం అని తెలిసాక భయపడి పారిపోయి వచ్చేసావా అని అడుగుతుంది భవాని. లేదు, అక్కడే నిలబెట్టి కడిగి పడేశాను అని అంటుంది. ఏంటి, కడిగి పడేసావా అని అంటూ ఉంటుంది. అప్పుడే జరిగిన విషయం చెప్తుంది. దేవిక డానీని కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు స్కూల్లో పీటీ మాస్టర్ వాళ్ళ దగ్గర నిలబడినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేను ఊరికే నిలబడ్డాను, నువ్వు చూస్తే వెంటనే వచ్చేద్దామని. నువ్వు చూసావు, వెంటనే నేను అక్కడికి వచ్చాను కదా అని అంటాడు. ఆ తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ అంటే వాడికి నేను ఎవరో కూడా తెలియదు, నేను అసలు కనిపించను, వాడి పని ఏదో వాడు చేసుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. తర్వాత జగ్గి వచ్చినప్పుడు నిన్న ఒకదాన్నే రోడ్డు మీద చూశాడు, నేను అసలు కనిపించను కదా అని దేవికని నమ్మిస్తూ ఉంటాడు. అసలు ఇలాంటి ఒక ప్రపంచం ఉంటుందని, మనుషులు చచ్చిపోయాక ఇలా ఆత్మల్లాగా తిరుగుతూ ఉంటారని నాకు అసలు తెలియదు, ఇప్పుడు నేను చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు. నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది తిరుగుతూ ఉంటారు, మీ తాతయ్య గారికి వందల మంది కనిపిస్తూ ఉంటారంట, అదే నీకు కూడా కనిపిస్తుంది, ముందు నీకు కూడా అలాగే చాలామంది కనిపిస్తారులే అని అంటూ ఉంటే దేవిక కోపంగా శుభం పలకరా నాయన అంటే ఏం మాట్లాడుతున్నావు అంటూ డానీని తిడుతూ ఉంటుంది. నిన్న నువ్వు ఇచ్చిన షాక్కే ఇంకా తేరుకోలేదు, మళ్ళీ ఇవన్నీ చెప్తున్నావు అంటూ కోపంగా వెళ్తూ ఉంటుంది. దేవిక వెంట పడుతూ డానీ, నువ్వే కదా ఇంతకుముందు సహాయం చేస్తా అన్నావు, మాట ఇచ్చావు కదా అని అడిగితే, నేను మాట ఇచ్చింది నేను నమ్మిన మనిషికి, చీట్ చేసే భూతానికి కాదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. తన వెంటే పడుతూ నేను చీట్ చేసే ఉద్దేశం నాకు లేదంటూ ముందు మీ తాతగారినే కలవడానికి వెళ్ళాను, ఆయన మమ్మల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వలేదు, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న టైంలో నువ్వే వచ్చి నన్ను పలకరించావని చెప్తాడు. అది బస్సులో ఎక్కేటప్పుడు బస్సుకు అడ్డుగా నిలబడినట్టుగా డానీ దేవికకి కనబడతాడు. తనని తప్పుకోమని తనతో మాట్లాడేసరికి దేవికకి తను కనపడుతున్నానని అర్థమవుతుంది. కనబడిన వెంటనే తనని హెల్ప్ అడిగితే చెయ్యరని, తనతో స్నేహం చేయడం కోసమే అలా స్కూల్లో చదివినట్టుగా అబద్ధం చెప్పానని, నా వల్ల ఒక ముసలావిడ బాధపడుతుందని, నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఒక్కసారే ఉందని అడుగుతాడు. దేవిక డానీ మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి తర్వాత ఆటో ఎక్కుతూ ఉండగా వెంట పడుతూ ఉంటే వేరే దారి ఏదైనా చూసుకో, నన్ను వదిలే అంటూ ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. వేరే దారా అనుకుంటూ ఉంటాడు డానీ. నీ వెంట పడి నిన్ను విసిగించైనా సరే నేను ఒప్పిస్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచి దేవిక ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పడుతూ ఉంటాడు, తనతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవిక మాటలు పట్టించుకోకపోయినా తన వెంట పడుతూనే ఉంటాడు. ఇంట్లో బయట ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడుతూనే తన ఎదురుగానే తిరుగుతూ ఉంటాడు. ఇంకా డానీ టార్చర్ భరించలేక, నీ ట్రిక్ నాకు అర్థమైంది, ఎలాగైనా సరే వేధించి ఎలాగైనా సరే నన్ను ఒప్పించాలని ట్రై చేస్తున్నావు కదా అని అరుస్తూ ఉంటుంది. తర్వాత కోపంగా
ఒరే డానిగా, బయటికి నేను సైలెంట్గా కనిపించే శశిరేఖలాగా ఉంటాను, కానీ లోపల భద్రకాళిని అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారి మోసపోయాను, మళ్ళీ రెండో ఛాన్స్ ఇవ్వనంటూ అక్కడి నుంచి వెళ్తుంది. కానీ డానీ మాత్రం దేవికాని వదిలిపెట్టాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. తర్వాత దేవిక క్లాస్ చెప్పడానికి క్లాస్ రూమ్కి వెళ్తుంది. అక్కడ కూడా వెళ్తాడు. అక్కడ ఒక స్టూడెంట్ జెమినీ టీవీలో ఒక సింగింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిందని చెప్తుంది. అవునా, ఏ పాటకి సెలెక్ట్ అయ్యావు, ఒకసారి పాడు అని చెప్తుంది దేవిక. పాప పాట పాడుతూ ఉంటే మరోవైపు నుంచి డానీ వీలలు వేస్తూ తను కూడా పాట పాడుతూ ఉంటాడు. ఆ సౌండ్ వినలేక గట్టిగా అరుస్తుంది, స్టాప్ ఇట్ అని. అలా అరిచేసరికి తను చిన్న పాపనేమో ఏడుస్తుంది. తను బాగా పాడలేదేమో అనుకుని. నిన్ను కాదు అరిచింది అని మళ్ళీ పాపకు సర్ది చెప్పి క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది దేవిక. తన వెనకాలే వెళ్తాడు డానీ. తల పట్టుకొని స్టాఫ్ రూమ్లో కూర్చుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అని ఏం జరిగిందని అడుగుతుంది. ఏమీ లేదని చెప్తూ ఉంటుంది. ఈ డానీనేమో అక్కడే ఉన్న పీటీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. దేవిక డానీని చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆ పీటీ మాస్టర్ని చూస్తుందేమో అనుకుని, ఏంటి శశికుమార్ని చూస్తున్నావు అని అడుగుతుంది. తన గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. యానీ మాటలు విన్న శశికుమార్ స్కూల్ గేమ్స్ని ఒలింపిక్ స్థాయిలో ఎలా తీసుకెళ్లాలా అని డిస్కషన్ చేస్తున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ అంటూ మళ్ళీ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డానీ ఆ చాటింగ్ చూసి దేవికని పిలుస్తాడు. దేవిక గారు, ఒకసారి నేను చెప్పింది చేస్తే ఇంకో గంట సేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్తాడు. సరేనని దేవిక ఒప్పుకుంటుంది. తల ఆడిస్తూ, మాట్లాడితే తెలిసిపోతుంది కదా, అందుకు ఊరికే తల ఆడిస్తుంది. శశికుమార్ గారి వైఫ్ పేరేంటో కనుక్కోమని చెప్తాడు డానీ. శశి గారు, మీ వైఫ్ పేరేంటి అని అడుగుతుంది దేవిక. కస్తూరి అని చెప్పేస్తాడు. కస్తూరి అయితే మరి భానుమతి ఎవరు అని అడుగుతాడు. మరి భానుమతి ఎవరు అని దేవిక అడుగుతుంది. దాంతో శశికుమార్కి కోపం వచ్చి, ఏంటండి నా ఫోన్ చెక్ చేస్తున్నారా అని అడుగుతాడు. వెంటనే అని భానుమతి, ఎవరి భానుమతి అని అడుగుతుంది. భానుమతి లేదు, ఎవరు లేరు, అయినా మీకెందుకండి, నా ఫోన్ ఎందుకు చెక్ చేశారు అని నిలదీస్తాడు. నాకు ఆ భానుమతి ఎవరో తెలియదని దేవిక అంటూ ఉంటుంది. యానీనేమో దేవికని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. చెప్పు, గాసిప్ చేయకపోతే నేను చచ్చిపోతానని తెలుసు కదా, విషయం ఏంటో చెప్పు అని. దేవికనేమో నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. దాంతో దేవిక మీద కోపంతో యానీ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఆ తర్వాత శశికుమార్ వచ్చి, ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి అని అంటూ ఉంటే, నిజంగా నాకు ఆ భానుమతి ఎవరో తెలియదండి అని అంటూ ఉంటుంది. సరేనని శశికుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ డానీనేమో నిసా సరిగమప అంటూ పాట పాడుకుంటూ లోపలికి బయటకు తిరుగుతూ ఉంటాడు. అతన్ని చూసి ఏమీ అనలేక తనలో తానే బాధపడుతూ సైలెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విషయం చెప్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. నీ పక్కనే ఉన్నాడు అనేసరికి డానీ అక్కడ ప్రత్యక్షమవుతాడు. దాంతో తనకి కనిపించకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి దేవిక పక్కనే నిలబడుతుంది భవానీ. తర్వాత దేవికని భయపడొద్దని చెప్పి, ఇలాంటి వాళ్ళ గురించే తాతయ్య హోమం చేస్తున్నారు, ఇంకా ఎంతసేపు, ఇంకో 2 గంటల్లో హోమం పూర్తవుతుంది, ఇంకా ఎవరు రారు అని చెప్తుంది. హోమం ఏంటి అని డానీ అడుగుతాడు. హోమం జరిపిస్తే ఇంకా నేను నీకు కనిపించనా అని అంటాడు. నీతో మాట్లాడనా అని బాధపడుతూ మాట్లాడతాడు. తర్వాత భవానీ దేవికాని ఆ రూమ్లో నుంచి బయటికి లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో నేనేమీ చేయలేను, నీకు సారీ చెప్పడం తప్ప అని తనకు సారీ చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పూజ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ తాతయ్య పూజ చేసి హోమం చేస్తూ ఉండగానే డానీ అక్కడి నుంచి మాయమవుతాడు. ఇంటి బయట కనిపిస్తూ ఉంటాడు. ఒకవైపు పూజ చేస్తూనే డానీని చూస్తూ ఉంటుంది దేవిక. తను అలా చూస్తూ ఉండగానే డానీ మాయమైపోతాడు. డానీ కనిపించకుండా పోతూ ఉంటే డానీకి ముసలామెకి ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది. గాయత్రమ్మ అని ఒక ముసలావిడ ఉందని, తనకు సహాయం చేయాలని, తనకు నా వల్లే అన్యాయం జరిగిందని చెప్పి ఉంటాడు.
దేవిక కళ్ళ ముందే డానీ మాయమైపోతాడు. తర్వాత దేవిక డానీకి ఎలా సహాయం చేస్తుంది, అసలు డానీ కనిపిస్తాడా మళ్ళీ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.